సార్ చెప్పండి, రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరం అవుతుంది. రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది? సార్ మీకు చిన్న నేనే క్వశ్చన్ వేస్తాను. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అంటూ ఉందా? ప్రభుత్వం ఉంది అని ఎవరైనా కానీ ఏ ప్రజనికి ఏ స్థాయిలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే ప్రభుత్వం నడుస్తుంది, ప్రభుత్వం పరంగా పరిపాలన జరుగుతుందని చెప్పేసి అంటే మేము కూడా అంగీకరిస్తాం. ఎందుకని అంటున్నారు అలా? ప్రభుత్వం అనేది ఉంటే ఎక్కడైనా సరే అభివృద్ధి కానీ లేకపోతే వేరే సంక్షేమ పథకాలు కానీ జరుగుతూ ఉంటాయి కదా సార్. ఎంత పొద్దు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని టార్గెట్ చేసుకొని వాళ్ళిద్దరిని సాధించేదే సరిపోయింది. కానీ పరిపాలన పైన ఎక్కడ సీఎం గారు దృష్టి పెడతా ఉన్నారు? దృష్టి పెట్టలేదు కదా, అందరూ కూడా ఏదంటున్నారు. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చింది లేదా ప్రజలు ఏదైనా ఒక కోరిక అడుగుతా ఉన్నారనే లోపల ఏదో విధంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసుకుని ఒక ఇష్యూని లేవదీసుకుని సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మాధవ్ ఈ మధ్య జరిగినటువంటి ఒక ఎంపీ మాధవ్ గురించి పెద్ద హైలైట్ అయింది. భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అయింది. దాన్ని ఏం చేస్తారు, దాన్ని డైవర్ట్ చేయడానికి అవసరంగా మన కుప్పంలో చంద్రబాబు గారి ప్రోగ్రాంలో అడ్డుకోడు. అది ఒక 3 రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా పడడం జరిగింది. ఫస్ట్ సీఎం అనేవాళ్ళు ప్రజలకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే మన పక్కన మలుకుంటారని చెప్పేసి ఆలోచన ఉండాలి కదా సార్. అవి ఏమి లేకపోగా ఎక్కడ చూసినా తన అనుచరులు రెచ్చగొట్టడం, కులం అంటాడు. ఆయన అంటాడు ఏమంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం. ఎక్కడ చూడలేదా నువ్వు చెప్పు? నువ్వు నియమించిన అధికారులంతా కూడా ఎవరున్నారా? నీ కులమూలు కాదా? నువ్వు పెడతావు నీ అనుచరులు కాదా? ఒక్క పోనీ రాజ్యాంగ ప్రకారంగా ఏదైనా ఉదాహరణ ఏమైనా అమలు పరుస్తున్నావా? ప్రతిదీ కూడా ఏ స్థాయిలో తీసుకున్నా రాజ్యాంగానికి విరుద్ధంగానే చేస్తున్నావు. ఇంతెందుకంటే మీకు సింపుల్గా చెప్తాను. నేను నారా చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగపరంగా ఆయన తీసుకునేటువంటి ఒక విషయం చెప్తాను, మీ దృష్టిలో పెడతాను. నేను 26వ తారీఖు కుప్పంలో జరిగినటువంటి అన్న క్యాంటీన్ ధ్వంసం విషయంలో దాదాపుగా మేము 5,000 మంది అక్కడ ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు, పార్టీ క్యాండిడేట్లు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాదాపుగా తక్కువ అంటే కూడా ఒక 50 నుంచి 100 మంది లోపల ఉంటారు. 5,000 మందికి 100 మంది పోలీసులు ఏం చేస్తారండి? కానీ ఒకే మాట అన్నాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాడిని, మన పని మనం చేసుకుందాం రండి అని చెప్పేస్తారు. అది సార్ ఒక నాయకుడు అంటే రాజ్యాంగానికి విలువిచ్చేది, చట్టానికి విలువిచ్చే విధానం. అయ్యా సీఎం గారు, నీవు వచ్చినటువంటి ఈ 3.5 సంవత్సరంలో ఎక్కడైనా సరే ఇంతవరకు రాజ్యాంగపరంగా ఎక్కడైనా నువ్వు నడుచుకున్నావా? పోనీ నువ్వు నేర్చుకోలేదు, నీ అధికారులు కానీ నీ అనుచరులు కానీ ఏ స్థాయిలో తీసుకున్నా కనీసం ఎందుకండి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగానికి విలువట్లేదు. మీరే చూస్తున్నారు కదా, ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కదా. ఏ స్థాయి తీసుకున్నా చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. ఇది నువ్వు చేసిన తప్పుని ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మన లోకేష్ బాబు గారు కానీ ఎవరిని ఎదిరిస్తే వెంటనే వాళ్ళపైన రియాక్ట్ అవ్వడం, వాళ్ళు ఏదో విధంగా వాళ్ళపైన బుద్ధి చెల్లడం, ఇది జరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం. ఒక మనేయడం కానీ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఒక్కసారి దయచేసి మీరు కెమెరా తిప్పుతుంటే ఒక్క కోర్టు ప్రాంగణంలో నారా లోకేష్ బాబు గారు వస్తున్నారని చెప్పేసి అంటే కూడా ఈరోజు ఇది పరిస్థితి ఇదండి. సింపుల్గా అండి, అలా ఉంది పరిస్థితి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుంటుందో చెప్పండి. పోనీ సార్ చెప్పండి, నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టడంతో పేదలకు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందరికీ అకౌంట్లో సంవత్సరానికి 10,000 వేస్తున్నామని చెప్పి అంటున్నారు కదా. కేవలం పథకాలు పెట్టే చాలా అభివృద్ధికి సార్ చెప్తున్నాను. ఆయనేమో నవరత్నాలను పెట్టాడు, కానీ అది నవరంధ్రాలు సార్. ఎక్కడెక్కడ ఏ రంధ్రంలో ఏ పథకం దారి పోయిందో తెలియదు. ఇంతెందుకంటే గడప గడప ప్రభుత్వమో ఏదో చెప్పేసి ప్రోగ్రాం పెట్టారు వైసీపీ ప్రభుత్వం. ఎక్కడ చూస్తున్నా గ్రామాన వార్డున వీధిన ప్రతి మహిళ చదువుకున్న నిరుద్యోగ దగ్గర నుంచి అందరూ క్వశ్చన్ చేసుకున్నాం. పారిపోతున్నారు మీ ఎమ్మెల్యేలంతా. నిజంగా నువ్వు పెట్టిన నవరత్నాల ప్రోగ్రామ్ కింద సక్సెస్ అయితే ఈరోజు మీరు ఎందుకో భారీగా కాళ్ళ వేసుకుని మీరు ప్రజల వద్దకు పోలేకుండా పోయినారు. మీరు ఎందుకు తిరుగుతున్నారు ప్రజలంతా మిమ్మల్ని అందరూ? మీరే ఆలోచించాలా, నేను పెట్టిన స్కీమ్ కరెక్టా కాదా, మన నాయకులు కరెక్ట్గా ప్రజల వాళ్ళ దగ్గర ఉన్నారా లేరా, ప్రజల అవసరాలు తిరుగుతున్నాయా లేదని ఒక క్వశ్చన్ చేసుకోవచ్చు కదా. నేను అంతర్గతంగా వేసుకోవచ్చు కదా. ఎంత పొద్దు ఆడ కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకొని ప్యాలెస్లో కూర్చొనేసి నీ చుట్టూ ఒక 600 మంది 1000 మంది పోలీసులు పెద్ద బలంగా పెట్టుకొని కనీసం ఒక రాష్ట్ర సీఎంగా ఉండేవాడు దర్జాగా కాళ్ళు వేసుకొని రోడ్డింటి పోయే పర్దాలు కట్టుకొని పోతున్నాయి కదా. దీనికన్నా సిగ్గు ఉందా? ఇంకోటి భారతదేశంలో ఉండే 30 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఏ సీఎం అన్న పర్దాలు కట్టుకొని వెళ్తా ఉన్నాడే? నీ ఎంతతో ఒకసారి క్వశ్చన్ చేసుకో. కూడా పుట్టిన రక్తం పంచుకున్న నీ చెల్లెలే నేను వదిలేసి వెళ్ళిపోయింది. కన్న తల్లి ఈ ఎలక్షన్ అన్నాడు చంపేస్తానని చెప్పేసి ఆమె కూడా పారిపోయింది పాపము. ఇంతవరకు మేము పిన్నని చెప్పిన దానికి దాఖలాలు లేవు, ఇప్పటివరకు లేవు. సిబిఐ అంటే నువ్వే పారిపోతున్నావు. పైగా కొంతమంది చెంచాగాళ్ళు వేసుకుని రోజుకు లేదో ఒకటి ఒక ప్రతి జిల్లాలోనూ ఒక మండలంలోనూ వైసీపీలు రెచ్చగొట్టడము, తెలుగుదేశంలో తినడం. ఇంతెందుకంటే మన చంద్రబాబు 24, 25, 26 తారీఖుల్లో ఎవరండి ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది? చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ వస్తామంటే ఆ రోజు బ్యానర్లు కట్టింది మీరు.
మీ కార్యకర్తల దగ్గర రెచ్చగొట్టిపించి వాళ్ళే కొట్టిపించుకొని ఆ నెపం వచ్చి తెలుగుదేశం వాళ్ళ మీద మాపుతున్నారు మీరు. ఇది ఎంత కరెక్టు? ఒక రాష్ట్ర స్థాయి నాయకుడివి, నువ్వు సీఎం చెప్పుకున్నాడు, నువ్వు ఇంత నీచమైన పనులు దిగజారచ్చా? రేపు కాలం అనేది ఇట్లా ఉండదు కదా, రేపు ఎవరిదా? ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం కానీ అయితే నీ పరిస్థితి ఉందని ఒకసారి క్వశ్చన్ చేసుకో. కాలం ఇట్లా ఉండదు. ఖచ్చితంగా నీకు మాత్రం చెడు రోజులు దాపరిచ్చినాయి. ఇంకా ముందు నీ పని గడిగడికి నీకు గండంతో కూడి ఉంటుంది. నువ్వు మాత్రం దీని నుంచి జనాల ఆగ్రహం నుంచి తప్పించుకోలేవు. నీకు మాత్రం ఖచ్చితంగా నువ్వు పూర్తిగా 5 సంవత్సరాలు పూర్తి చేయలేవు. చాలా తక్కువ టైంలోనే నీకేదో మూడింది కాబట్టి నువ్వు అందుకే నీకు వినాశకార విపరీత బుద్ధి ఏం చెప్పారు పెద్దవాళ్ళు. ఎవరికైతే వినాశం దాపరిస్తుందో వాళ్ళకి చెడు బుద్ధులు ఇట్లే ఉంటాయి. అది పెద్దలు చెప్పిన మాట, మేము చెప్పిన మాట కాదు. అది అక్షర సత్యం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే అండి. కాబట్టి ఇక్కడైనా సరే కనీసం రాష్ట్ర సీఎంగా మేల్కొని 5 కోట్ల మంది ప్రజలకు సేవ చేసేది మనకు వచ్చేవే. చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు టార్గెట్ చేసేది గొప్పతనం అనుకోవద్దు. నువ్వు చేసిన తప్పుల్ని వాళ్ళు కవరేజ్ పైకి చూపిస్తే దాన్ని అనసాలని ఇటు కాదు, డెవలప్ చేసి చూపించు నీకు చేతనైతే. లేదా డెవలప్ చేస్తే కంపెనీలు చేసి వాళ్ళు చూసి నేర్చుకో. అంతేగాని చంద్రబాబు నాయుడు పైన పదే లోకేష్ బాబుని టార్గెట్ చేయడం మాత్రం నీకు మంచిది కాదు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. మీకు వైసీపీకి టీడీపీకి ఉండేదంతా జస్ట్ ఒక 2-3%లోనే ఉండే తేడా, పెద్ద తేడా ఏం లేదు. నువ్వు అనుకో గొప్పలు చెప్పుకోవడానికి. మా పరిస్థితులకి అనుకూలిస్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా 175 అంటున్నాను, 175 కాదు కదా. మా చంద్రబాబు నాయుడు చెప్పారు, పెద్ద ఆయన చెప్పాడు, పెద్ద గుండుస్తున్నాను సరే. అది కూడా జరిగితే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 100% జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు గడిలో ఎదురు చూస్తున్నారు. ఆ గడి వచ్చిందంటే నీ పతనం ఖచ్చితంగా స్టార్ట్ అయినట్టే. ఖచ్చితంగా నీకు అయితే నాకు తెలిసేందుకు ఆయన కన్నా మాకన్నా తెలుగుదేశం కన్నా డబుల్ డిజిట్ వచ్చింది. నువ్వు సింగిల్ డిజిట్, ఖచ్చితంగా సింగిల్ డిజిటే నీకు మిగిలేది. ఇది మాత్రం ఖాయం. ఇది ప్రజాభిప్రాయం. మేము చెప్పడం మా సొంత ఇది కాదు. అది మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజల వాళ్ళు మనసులో ఉన్నటువంటి మాటగా వాళ్ళ తరపుగా మేము చెప్తా ఉన్నాం.